కమాన్ కమాన్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. బయట కొడుతున్నారా? అవును. ఏమీ లేదు, మొన్న అడ్వాన్స్ పంపిన బెంగళూరు పార్టీ వీళ్లే సార్. ఓ ఐ సీ. లోపల కూర్చోబెట్టండి, ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తాం. సారీ సార్, మేము వెంటనే ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. మీరు ఒక 10 నిమిషాలు అయితే మా పని అయిపోతుంది సార్. సర్లేండి, నేను వెళ్ళి పాపని డ్రాప్ చేస్తాను, మీరు ఆ పని చూడండి. ఓకే పాపా, ఇంకోసారి ఇంటికి వస్తాను, వెళ్ళమ్మా. లోపలికి రండి. శాంతం గారు, మా అమ్మగారిని పిలుచుకొస్తాను. అమ్మా అమ్మా అమ్మా. వచ్చేసావమ్మా? బొమ్మలన్నీ అమ్మేసావా? ఓ, వాటన్నిటినీ బాబు గారు కొనేస్తారుగా. ఇదిగో డబ్బు. నా బంగారు తల్లి. అరే, ఈ గౌన్ ఎక్కడిది? అమ్మగారు కొనిపెట్టారు. అమ్మగారా? అవునమ్మా, నిన్ను చూడటానికి వచ్చారు. రామ్మా. అమ్మగారు, మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పాప మాకు బాగా దగ్గరైంది, అందుకే మిమ్మల్ని చూడటానికి వచ్చాను. మీ పాప మూలంగా ఈరోజు నాకు తెలిసింది మీరు చూడలేరని. మీరు పుట్టినప్పటి నుంచి గుడ్డివారండి? లేదండి, తలకు తగిలిన గాయం వలన కంటి చూపు పోయింది. ఓ, ఎవరైనా డాక్టర్కు చూపించారా? చూపించి ప్రయోజనం ఉంది. ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బు కావాలిగా. భగవంతుడి దయ వల్ల నేను నా బిడ్డ ఈ ఆశ్రమంలో 2 పూట్ల తినగలుగుతున్నాం. నిరాశపడకండి, మీ కళ్ళు నేను బాగా చేస్తాను. ఏమిటమ్మా మీరంటున్నది? ఎందుకో తెలియకుండానే మీ పాప మాకు ఆత్మీయురాలైంది. మీరంతురాలని తెలియగానే నా మనసు తల్లడిల్లిపోయింది. చూడండి, మిమ్మల్ని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మీ కళ్ళు పరీక్ష చేయించి ఆపరేషన్ చేయిస్తాను. నాకు ఆపరేషన్ చేయిస్తారా? అమ్మా, జీవితంలో ఎదురు దెబ్బలు తిని తిని చితికిపోయాను నేను. మీ చల్లని మాటలకు తట్టుకోలేకపోతున్నాను. మీరు నిజంగా దేవత లాంటి వారు. మీరు చేసే ఈ సహాయంతో నాకు చూపొస్తే నా బిడ్డ నేను పోషించుకోగలను. ఈ గుడ్డి దాని బతుకి ఇంత వెలుగు చూపిస్తాను మీకు. అయ్యో, ఏమిటక్క ఇది? సాటి మనిషికి సాయపడటం మానవత్వమే గాని దైవత్వం కాదు. మీ జీవితం చక్కబడితే అదే నాకు సంతోషం. నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని కలుసుకుంటాను. ఊరుకో అక్క. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గువ్వ తడిసే